అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా. అందరికి నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత, గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్ కనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ చిన్ననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా. పైకి రండి రా. ఊరంతా ఎత్తుకుతున్నా. ఈడేం చేస్తున్నారా? ఇప్పుడే సూర్యుడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి కాయలనారా? ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకెంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాట రా. సూర్యుగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా, అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు జోల్ రే రాజల్లింటి మీద జెండా దిగుతాందిరా. అయితే నంబన్న ఏకగ్రీవం అంతే కదా. తమ్ముని చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని తిరుగుతాండు. ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ వెతుకుంటాడు. క్యాషియర్ మంద్ రే, అది కడుపా లేక ఇంకొడుగుంటానా? ఓఫలియానా అగా నువ్వేంద్ర లోపలికి వచ్చినావు? పర్లేదు, నువ్వు ఓలో నీకు గుర్తుకొచ్చినట్టున్నది. ఇన్నొద్దులు వాళ్ళతో తిరుగుతా అంటే నువ్వు సుత గదే బురదల బొర్రె పంది అనుకున్నారా? దోస్తాన్లో సుత జాతిని చూస్తానవంటే నువ్వెన్లా బొర్రె పందివిరా. ఏ ఇందిరా ఉర్రుతున్నారు. రేపటి నుంచి నేనే క్యాషియర్. నమ్మనతో మాట్లాడి అందరిని లోపల తీసుకెత్తా. నువ్వు క్యాషియరా? చెప్పలేదు ధర్నిగాడు. మ్యాచ్ ఓడిపోతా అని ఫుల్ బాడీ లేకపోయాడు. అంత జాతి అని లోపల తీసుకొస్తారంటాడు. భయపెడితే మా గడ్డోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లనే ఉంటది. దీన్నే కూలిచ్చి ఎత్తు కొడతారు పట్ట భజన కొడక. సార్ ప్లీజ్ సార్.
అయ్యా 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 నీ బాంచరయ్యా. రాజన్నా రాజన్నా బార్ను వలగొట్టి ఆగం పట్టించారు. ఉత్త దాల్చగాళ్ళు. ఇగో రాజన్న ఉన్న మాట చెప్తాన్నా, శివన్ అయితే వాళ్ళు నిడవద్దని చెప్పిండు. ఇడ్చేదైతే లేదు. 5 నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి. అది కాదు రాజ. ఈ స్టేషన్ ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేద్దాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్లు రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చిగిట్లో పట్టిందారా? రేయ్ నువ్వు రకుండా పోయాడా కూర్చో. నడు. సౌండ్ నీ అవ్వ ఎట్లా రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు బువ్వ తిని పండుండ్రా. లేదన్నా, మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడికి పోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైండా? ఆడికి పోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబికాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేక ఆ నంబిగాన్ని సంక నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట, నా దోస్తగాన్లు బయటుండే బతుకు నాకు అక్కర్లేదన్నా. రాజన్నకి ఏ రోజు ఓటయ్యలేదు, అది మా తప్పే. ఈసారి నిల్చో అన్నా, గెలిపించుకుంటాం. వచ్చింది మీకు సాయం చేయనీకి, రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు, అదే సాయాన్ని రాజకీయం చేయండ్రి. సర్పంచ్ అంటాం. రేయ్ బార్ని దాటి మనం గెలుస్తామారా? గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాపం మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. నువ్వు కాకుండా మొదలు బార్లు అడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్టరా సంతకం.